చిన్నప్పటి నుంచి వాసుదేవ భక్తిని అలవరించుకున్న పరీక్షిత్తు ఇరావతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇరావతి ఉత్తర కుమారుడి కూతురు. ఉత్తర కుమారుడు పెద్దవాడు అన్నయ్య, ఆయనకి చెల్లెలు ఉత్తర. ఈ ఉత్తర అర్జునుడి దగ్గర విద్య నేర్చుకుంది. ఆమెనే అభిమన్యుడికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్ళయిన 3 నెలలు తిరగకుండా చచ్చిపోయాడు అభిమన్యుడు. ఆనాటికి గర్భవతి ఈ ఉత్తర. కాబట్టి మహాభారత యుద్ధం అయిపోయిన 5-6 నెలల తర్వాత 7 నెలల తర్వాత పుట్టాడు ఆయన. అంతకు పూర్వమే ఉత్తర కుమారుడికి కూతురు పుట్టింది ఇరావతి. ఇది ఎందుకు చెప్తానంటే నొక్కి, ఉత్తరకి పుట్టినటువంటి కొడుకు కంటే ఉత్తర కుమారుడి యొక్క కూతురు ఇరావతి కొంచెం పెద్దది, 6-7 నెలలు పెద్దది. కాబట్టి అత్యావశ్యక స్థితిలో అమ్మాయికి అసలు పెద్దదైనా పెళ్లి చేసుకోవచ్చు. అమ్మాయి చిన్నదే అయి ఉండాలి, వెంకట్టుకోగల. ఇప్పుడు ఉద్యోగాలు వచ్చాక అలాగే చేస్తున్నారు చాలా చోట్ల. కానీ మరి 25 ఏళ్ళు పెద్ద చేసుకోకండి బామ్మగారిని. అభిమన్యుడి కొడుకు అయిన పరీక్షిత్తు కంటే వాళ్ళ ఆవిడ దాదాపు 7 నుంచి 8 నెలలు పెద్దది అని లెక్కలు పెట్టి చెప్పారు. ఏమైతేనే మొత్తం మీద ఉత్తర కుమారుడికి కూతురు పుట్టాకే ఈయన పుట్టాడు కదా, ఆ విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత అభిమన్యుడు చచ్చాక పుట్టాడు కనుక. ఆ విధంగా మేనమావ కూతురు ఇరావతిని పెళ్లి చేసుకున్నాడు. 4 కొడుకులు వరుసగా జనమే